ట్రైమినిస్టర్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీ 3 months, 6 months, 9 months ఎట్లాంటి జాగ్రత్తలు అవసరం? ఎట్లాంటి స్కానింగ్స్కి అవసరం? సో ఇప్పుడు జాగ్రత్తలు ఆల్రెడీ ఐ థింక్ వీ డిస్కస్డ్ రిగార్డింగ్ ట్రావెలింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ ఫుడ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్, ఎక్సర్సైజెస్ గురించి కూడా వీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ థింగ్. సో ఇంకా అదర్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 3 monthsలో వీ హ్యావ్ డిస్కస్ లైక్ డేటింగ్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 12 to 13 weeksలో ఎన్టీ స్కాన్ అంటారు. దీస్ 2 scans వీ విల్ కవర్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్, అంటే ఫస్ట్ 3 నెలల్లో తీసుకోవాల్సిన స్కానింగ్స్. నెక్స్ట్ స్కానింగ్ ఏంటంటే 5వ నెల పూర్తయ్యేటప్పుడు టీఫా స్కానింగ్ అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కానింగ్ అది. అంటే బేబీ ఒక హెడ్ నుంచి టో వరకు వీ సీ ద బేబీ ఇన్ ద అల్ట్రాసౌండ్. సో బేబీకి చెవు వచ్చిందా, కళ్ళు వచ్చిందా, ముక్కు వచ్చిందా, లిప్స్ ఉందా లేదా, హార్ట్లో హోల్ ఏమైనా ఉందా, చేతులు కాళ్ళు మంచిగా వచ్చాయా లేదా, ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ వీ హ్యావ్ టు సీ దట్ బేబీ. దట్ ఈస్ కాల్డ్ టీఫా స్కానింగ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ స్కాన్. సో ఈ టీఫా స్కాన్లో ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా బయటపడినాయి అనుకోండి, లైక్ సపోజ్ కొన్ని హార్ట్ కండిషన్స్ విచ్ కెనాట్ బి ఆపరేటెడ్, అలాంటివి దెన్ వీ సజెస్ట్ ద పేషెంట్ టు గో ఫర్ అబార్షన్. సో టీఫా స్కాన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. యూ షుడ్ నాట్ మిస్ ఇట్ అవుట్ బికాస్ దాట్ విల్ గివ్ అస్ అ క్లూ అబౌట్ ద అనామలీస్. అనామలీస్ అంటే బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా అనేది బయటపడేది ఈ ఫస్ట్ మేజర్ స్కాన్, 5th month స్కానింగ్. అంటే మీకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 3rd month స్కానింగ్లో ఏమైనా గ్రాస్ అనామలీస్, అంటే ఇప్పుడు ఎక్రేనియా అంటారు, అంటే ఈ బ్రెయిన్ స్కల్ అనేది అసలు ఫామ్ అవ్వదు, బ్రెయిన్ విల్ బి ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ అనమాట. సో ఇప్పుడు పొట్టకి ఆంఫులోసీల్ అంటారు, అంటే అసలు పొట్ట వాల్ అనేది ఉండదు, మొత్తం పేగులన్నీ బయటికి ఉంటుంది. ఇట్లాంటి మేజర్ అనామలీస్ అనేవి 3rd month కంప్లీషన్ అప్పుడు, 5th month కంప్లీషన్ అప్పుడు స్కాన్స్లో బయటపడుతుంది. దీస్ ఆర్ నాట్ సస్టైనబుల్, అంటే బేబీ కెనాట్ సర్వైవ్. సో ఇలాంటి బేబీస్ని మనం క్యారీ చేయడం వల్ల ఉపయోగం లేదు.